మొత్తం ఫ్యామిలీ ఎంకరేజ్ చేస్తే ఇక్కడ కూర్చున్నా అక్క అంటున్నాం, అంతేనా? మీతో కూర్చున్నాను అక్క. అమ్మో బాబాయ్. మన డ్రెస్ బాగుంటే మనం కాన్ఫిడెంట్ ఉంటాం. అందుకే నువ్వు డ్రెస్ కొంచెం లూజ్ గా వేసుకుంటావని అర్థమైపోయింది. సరే గాని ఇంతకీ ఇందాక నుంచి నవ్వుతూనే ఉన్నావు కదా, ఎందుకంత సంతోషంగా? ఏమో మీరు సారీ మిమ్మల్ని చూస్తుంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది అక్క. నన్ను చూస్తే ఫుల్ ఎనర్జీ వస్తుందా? ఫస్ట్ బెంచా, సెకండ్ బెంచా, లాస్ట్ బెంచా? హే క్వశ్చన్ అడుగుతారా? ఐఎమ్ బ్యాక్. అఫ్ కోర్స్ మనం ఆర్టిస్ట్ అందరూ బ్యాక్ బెంచ్ కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాం. సో హాయ్ అందరికి నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈ రోజు మనతో ఒక చిన్న స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. చిన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే నిండు నూరేళ్ల సావాసం చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట. మనం చూస్తే చిన్నగా లేడు కానీ కొంచెం పెద్దగా ఉన్నాడు. సో వారి దగ్గర చాలా విశేషాలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. మనం ఈరోజు తెలుసుకుందాము ఏమేమి మూవీస్, చాలా మూవీస్ చేస్తున్నాడంట. సో హీరోగా కూడా చేస్తున్నాడంట. సో మెయిన్ గా అయితే సీరియల్ చేస్తున్నాడు నిండు నూరేళ్ల సావాసం. సో ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో ఈ రోజు అన్ని బయట పెట్టి కనుక్కుందాం. సో ఉజ్వల్ మనతో ఉన్నాడు, మాట్లాడి తెలుసుకుందాం. ఓకే, సో హాయ్ ఉజ్వల్. హాయ్ అక్క. సో చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కదా? అవును. సో ఎక్సైటింగ్ గా ఉన్నావు నాతో అంటే ఇంటర్వ్యూ చేయడానికి? అవునా? సో ఎందుకని అంత ఎక్సైటింగ్? అంటే మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ చూసి చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. ఎక్సైట్మెంట్ వచ్చిందా? సో ఇప్పుడు నాతో మాట్లాడుతుంటే ఇంకా ఎక్సైట్మెంట్ వస్తుంది. అవునా? సో సరే, నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. సో ఎలా ఉంది లైఫ్? సో ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు పెద్దయ్యావు, ఎప్పుడు పెరిగావు ఇంతగా? నేను August 10th 2012 లో పుట్టాను. సో ఇప్పటికి నేను 12 years. చూడు, నేను ఏదో జస్ట్ నార్మల్ గా అడిగితే ఎంత టాలెంటెడ్ గా ఉన్నాడంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు పుట్టాడు, ఎలా పెద్దయ్యాడు, ఎలా ఇప్పుడు ఇంతే ఉన్నాడు అని చెప్పేస్తున్నాడు. అంత టాలెంటెడ్ గా ఉన్నాడు బాబు అయితే. సో అలా పుట్టి ఇలా పెరిగి ఇలా వచ్చావు అనమాట. సో అసలు మామూలుగా అయితే ఎక్కువ చాలా మంది పిల్లలకి అంటే కెమెరాని ఫేస్ చేయడానికి చాలా భయం పడతా ఉంటారు. నువ్వు మాత్రం చాలా జోష్ లో ఎంట్రీ ఇచ్చావంట కదా, నేను ఇండస్ట్రీకి వస్తాను అని చెప్పేసి. సో ఎలా ఎంట్రీ ఇచ్చావు అసలు ఇండస్ట్రీకి? ఫస్ట్ నేను మోడలింగ్ చేసేవాడిని అక్క. మోడలింగ్? ఓ మై గాడ్. ఓకే, ఇంకా? మోడలింగ్ చేసి తర్వాత యాడ్స్ చేస్తే ఒక అన్న అన్నారు ఇలా మూవీస్ కూడా తీసుకెళ్ళండి అని. సో మూవీస్ కి, సీరియల్స్ కి, వెబ్ సిరీస్ చేస్తా. ఇప్పుడు ఇలా. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చావు అసలు ఇండస్ట్రీ? 2018 లో. 2018 లో. ఓకే, గుర్తుందా? చిన్నప్పుడు ఎంట్రీ ఇచ్చావా? ఓకే, సరే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 7th అక్క. ఇప్పుడు 7th చదువుతున్నావు. ఓకే, మొత్తానికి అన్ని క్లాసులు ఫినిష్ చేసావా లేకపోతే జంప్ చేసుకుంటూ షూటింగ్ మధ్యలో మర్చిపోయి? 7th. లేదు, కరెక్ట్ గా చదువుతున్నావు, కరెక్ట్ గానే ఫ్లో లో వచ్చావు అంతేనా? ఓకే, మొత్తానికి 7th. సో స్కూల్లో మొత్తానికి కలరా లేకపోతే ఇంతే సైలెన్సా? అంటే స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి గట్టిగా మాట్లాడతా. నువ్వు ఆడుకుంటావా, నిన్ను స్కూల్లో ఆడుకుంటారా? అంటే నేను లేనప్పుడు అందరితో ఆడుకుంటారు, నేను వచ్చినప్పుడు అందరితో నేను ఆడతాను. వావ్. మొత్తానికి అయితే ఉజ్వల్ అలా ఆడుకుంటున్నాడు అనమాట. సో ఫస్ట్ నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే మోడలింగ్ అయిపోయింది, మోడలింగ్ తర్వాత మూవీస్ కి ఎంట్రీ ఇచ్చావా లేదంటే డైరెక్ట్ సీరియల్ కి ఎంట్రీ ఇచ్చావా? యాడ్స్ అక్క, యాడ్ చేశాను. యాడ్ తర్వాత మూవీ చేసి సీరియల్స్ కి వచ్చాను. అవునా? ఏ యాడ్స్ చేసావు? నేను ఇప్పుడు వరకు అమూల్ యాడ్, అరుణ్ యాడ్, శ్రీరామ్ చిట్ ఫండ్ యాడ్, మార్గదర్శి యాడ్, ఇంకా తమిళ్ ఒక యాడ్, ఇంకొక రియల్ ఎస్టేట్ యాడ్, ఇంకా చేశాను, గుర్తులేదు. ఓకే, నీకు అన్నిటికంటే బాగా సెట్ అయింది ఏ యాడ్ తెలుసా? చెప్పు. అమూల్య యాడ్. అమూల్ బటర్ లా ఉన్నాడు అనమాట, అందుకని అమూల్య యాడ్ సెట్ అయింది. అలా యాడ్స్ నుంచి ఫస్ట్ మూవీసా లేకపోతే సీరియలా? ఫస్ట్ మూవీ చేశాను అక్క. మూవీస్ చేసిన తర్వాత సీరియల్ చేశాను. ఫస్ట్ అంటే ఒక 3-4 months అంతా మూవీస్ చేస్తాను, తర్వాత సీరియల్స్ కి వచ్చాను. తర్వాత సీరియల్స్, మూవీస్ చేస్తాను. 2 సీరియల్స్ 2 మిక్స్ చేసి మొత్తానికి చేస్తున్నావు. ఓకే, సో అంటే నువ్వు ఫస్ట్ నార్మల్ గా మోడలింగ్ ఫ్యాషన్ మీద వచ్చా లేకపోతే పెద్ద అయిన తర్వాత మోడల్ అవుదాం అనుకుంటున్నావా లేదంటే ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావా?
అంటే ఫస్ట్ నేను నార్మల్ గా లైక్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఉండే, సో నేను అప్పుడు ఫేస్బుక్ లో కంటిన్యూస్లీ, ఇన్స్టాగ్రామ్ లో కంటిన్యూస్లీ పోస్ట్ చేస్తున్నాను, బాగున్నాను, మోడలింగ్ చేయొచ్చు కదా, అన్ని ఉంటాయి దాంట్లో, యాక్టింగ్ ఉంటుంది, డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది అనేసరికి అది చేసాము. తర్వాత యాడ్స్ చేసాం, తర్వాత ఒక అన్న అంటే ఇప్పుడు ఆ రెండు చేస్తున్నాం. ఓకే, సో అలా స్టార్ట్ అయింది. అంటే మామూలుగా మన ఇంట్లో వాళ్ళు చిన్నప్పుడు, అంటే ఇప్పుడంటే పెద్ద అయితే అది వేరే, సో చిన్నప్పుడు మామూలుగా మనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండాలంటే, లేకపోతే మనం ఒక ప్రొఫెషన్ చేయాలన్నా మన ఇంట్లో వాళ్ళు నువ్వు ఇది చేయరా అని చెప్తేనే మనం స్టార్ట్ చేస్తాము. సో అలా ఏమన్నా మీ మమ్మీ యాక్టింగ్ చేయి అని చెప్పేసి అంతా నా ఇంట్రెస్ట్? అంత నీ ఇంట్రెస్టే, మొత్తం నీదే? ఓకే, కొంచెం కూడా మీ మమ్మీ లేదు? అంటే మమ్మీది ఇంట్రెస్ట్ ఉంది అలా అని కాదు, నన్ను ఎంకరేజ్ చేసింది మమ్మీ. మమ్మీ చేసారు, డాడీ చేశారు, అంతా ఫ్యామిలీ చేశారు. మొత్తం ఫ్యామిలీ ఎంకరేజ్ చేస్తే ఇక్కడ కూర్చున్నా అక్క అంటున్నావు, అంతేనా? మీతో కూర్చున్నాను అక్క. ఓకే, సో మొత్తానికి అలా ఎంకరేజ్మెంట్ ఉంది ఫ్యామిలీ నుంచి. ఓకే, షూటింగ్ వెళ్ళినా మొత్తము మమ్మీ చూసుకుంటారా లేదంటే డాడీ చూసుకుంటారా? డాడీ ఒక్కసారి షూట్ వచ్చారు నాకు, అప్పుడు నేను ఏడొస్తా ఉన్నాను. అప్పుడు తెలిసింది, మమ్మీ చెప్పారు డాడీ కింద క్యాఫిటేరియాలో వెళ్ళి పడుకున్నారండి. అదేంటి అంటే అప్పుడు మోడలింగ్ చేశాను కదా అక్క, అక్కడ పైన వివోది ఆఫీస్ ఉంది, అక్కడ నేను చేస్తాను, కింద వాళ్ళకి ఆఫీస్ లో క్యాఫిటేరియా ఉంది. నేను చూస్తే మమ్మీ, నేను అక్కడ అంతా డాడీ కోసం వెతుకుతా ఉంటే మమ్మీ చెప్పారు డాడీ కింద క్యాఫిటేరియాలో వెళ్ళి పడుకున్నారండి. సో మమ్మీ అయితే ఓపిక్ గా ఉంటారు, మమ్మీ ఓపిక్ గా ఉంటారు, ప్రేమగా చూసుకుంటారు, డాడీ ప్రేమగా చూసుకుంటారు. కానీ మమ్మీ వస్తే బాగుంటుంది, తినిపించడం దగ్గర నుంచి బట్టలు చేంజ్ చేయడం. అదే డాడీ వస్తే క్యాఫిటేరియాలో పడుకోవాల్సి వస్తుంది, అంతే కదా? అంటే మమ్మీకి ఉన్నంత పేషెన్స్ డాడీకి లేదా. సో డాడీ అయితే కొంచెం అన్ ఎనర్జీ, మమ్మీస్ అయితే ఫుల్ ఎనర్జీ అనమాట. ఓకే, సో అంటే లైక్ ఇప్పుడు నువ్వు సీరియల్ ఎంట్రీ ఇచ్చావు కదా, మొత్తం సీరియల్స్ ఎన్ని చేసావు? నేనా ఒక 5-6 చేశాను. 5-6 చేసావా? ఏమేమి సీరియల్స్ చేసావు? నిండు నూరిళ్ల సవసం, ప్రేమెంత మధురం, కృష్ణ తులసి, పాపే మా జీవన్ జ్యోతి, ఇంకా లాక్డౌన్ లో చేశాను నేను, మర్చిపోయా ఇంకా 2 మర్చిపోయాను నేను. ఓకే, తనకి అన్ని సీరియల్స్ కంప్లీట్ చేసా. సో సీరియల్స్ లో చాలా మంది పిల్లలు ఉంటారు కదా నీలాగా, నీకంటే చిన్నోళ్ళు, నీకంటే కొంచెం పెద్దోళ్ళు. సో నీకు బాగా ఎక్స్పీరియన్స్ అయిన పిల్లలు ఎవరు? నాకా అందరు నాతో బాగా మాట్లాడతారు, బాగుంటే మనం అందరితో బాగా మాట్లాడతాం, మనం అందరితో బాగా మాట్లాడతారు, కానీ మనకి ఇష్టమైన వాళ్ళు కొంచెం ఉంటది కదా. అంటే ఇప్పుడు నీకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు, ఆబ్వియస్లీ. సో అలానే నీకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళల్లో చరణ్, సమన్వి, చిన్ని, ఇంకా చాలా. ఓకే, సమన్వి కూడా సేమ్ ఏజ్, 7th క్లాస్ అనుకుంటా కదా. ఓకే, మీ ఇద్దరు బాగా ఫ్రెండ్సా? సమన్వి అండ్ నువ్వు, మీ ఇద్దరులో ఎవరు బాగా అల్లరి చేస్తారు? సమన్వియా? సో అసలు నో స్టార్ట్ చేస్తే ఇంకా ఆపదు కదా, ఇంకా తగ్గేదే లేదు. అప్పుడు నేను చరణ్ ఒక లుక్ ఇచ్చుకుంటాం, ఏంట్రా మాకు ఈ బాధలు అని చెప్పా లోపల ఫీలింగ్ లేదు. అంటే మాడితే ఏదో, ఇప్పుడు మేము ఒక టాపిక్ మాడుతున్నాం, ఆ టాపిక్ రిలేటెడ్ మాట్లాడు, మేము ఏదో మాడుకుంటే అరే నీకు అది తెలుసా అంటది, అంతే ఇక లోపల ఫీలింగ్, మాకే ఎందుకు తగిలేవి అని చెప్పా. సో అంటే ఇప్పుడు సమన్వి యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుందని విన్నా. సో సమన్వి యాక్టింగ్ మీద నీ అభిప్రాయం చెప్పవా? అంటే నేను గ్రేట్ వాళ్ళని చెప్పకూడదు కదక్క. అరే సరే, నీ గురించి చెప్పు, నువ్వు మన గురించి సెల్ఫ్ గా చెప్పుకుంటే ఎలా చెప్తే చెప్పు. అంటే నేను సెల్ఫ్ గా చెప్పుకుంటే మీరు చెప్తే ఓకే అక్క, సెల్ఫ్ చెప్పుకుంటే నేను అందరు సెల్ఫ్ డబ్బా అంటారు. లేదులే, బాగా యాక్ట్ చేస్తాడు. సో ఇప్పుడు కూడా చాలా జోష్ లో ఉన్నాడు. టీషర్ట్ కొంచెం లూజ్ అయింది కానీ బట్ ఓవర్ సైజ్ టీషర్ట్ అక్క, ఓవర్ సైజ్ అంటే ఫ్యాషన్ బాగా ఫాలో అవుతాడు కదా. సో ఓవర్ సైజ్ అదే నార్మల్ గా టీషర్ట్లు పిల్లల సైజ్ తీసుకుంటారు కానీ ఓవర్ సైజ్ ఎలా తీసుకుంటారా? అంటే ఇప్పుడు అంతా జెన్జీ ట్రెండ్ వచ్చింది కదక్క మళ్ళీ. సో
మరి ఇది 21 లో అప్పుడు వచ్చినప్పుడు రేర్ ఉండే, అప్పుడు చూడాల్సింది మీరు పీపుల్ ని. 2022 లో అప్పుడు ఓవర్సీస్ లైక్ టీ షర్ట్స్ వేసుకునే వాళ్ళు కాదు ఎక్కువ, అప్పుడు నన్ను స్టేర్ చేస్తే వాళ్ళందరూ. ఇప్పుడన్నా బెటర్. ఇప్పుడు ఓకే, నువ్వు ఫ్యాషన్ కి వెళ్ళిన తర్వాత నీకు బాగా నేర్చుకున్న లేకపోతే ఫ్యాషనింగ్ అంటే డ్రెస్సింగ్ సెన్స్ కానీ హెయిరింగ్ కానీ ఎలా మనము అవతలతో ఏది మంచిగా నేర్చుకున్నాం? ఏది మంచి ఎక్స్పీరియన్స్ దేంట్లో వచ్చింది? అంటే ఫ్యాషన్ షో వెళ్ళినప్పుడా, షోస్ చేసినప్పుడా, లేదంటే మూవీస్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనా? అంటే ఫ్యాషన్ సెన్స్ వచ్చింది అయితే జేఎంఐ లో లైక్ నాకు జేఎంఐ చేసేటప్పుడు ఒక్కటి అర్థమైంది, మన డ్రెస్ బాగుంటే మనం కాన్ఫిడెంట్ ఉంటాం. అందుకే నువ్వు డ్రెస్ కొంచెం లూజ్ గా వేసుకుంటావని అర్థమైపోయింది నాకు. మన డ్రెస్ బాగుంటే మనం ఎలాగో కాన్ఫిడెంట్ ఉంటాం. ఇది మనం సీరియల్స్ లో సీన్స్ బట్టి వేసుకోవాలి, మూవీస్ లో కూడా సీన్స్ బట్టి వేసుకోవాలి. సో ఫ్యాషన్ సెన్స్ మనం చూసేది అయితే ఓన్లీ దీనిలోనే, జేఎంఐలోనే. తనకైతే డ్రెస్సింగ్ సెన్స్ మనము అలా మెయింటైన్ చేస్తే మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా నిజంగా మనకి ఎప్పుడైనా మన డ్రెస్ బాగాలేదంటే కొంచెం అన్కంఫర్టబుల్ గా చేయడం అలా భయం వేస్తూ ఉంటది కదా. సో డ్రెస్సింగ్ బాగుంటే మనం ఆటోమేటిక్ గా మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సీరియస్లీ అదొక మంచి విషయము. సో అండ్ ఇంకా అంటే ఫ్యాషన్ కి వెళ్ళిన తర్వాత మనము కూర్చునే విధానం కానీ లాంగ్వేజ్ కానీ సో ఇవన్నీ కూడా నేర్చుకుంటారంట, అవునా? సో వాక్ కూడా కొంచెం డిఫరెంట్ గా నడుస్తుంది అంట, అవునా? అదే నేను చిన్నప్పుడు ఉండేది అక్క, నా వాక్ ఇప్పుడు పోయింది. అంతా పోయిందా? ఓకే, కానీ వాక్ పోయింది, అంతా ఉంది నాలో, అంతా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మూవీస్ ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీ సైన్ చేశాను అక్క. హీరో ఎవరు నాకు తెలీదు, కన్ఫర్మ్ అయిపోయారు. సో పెద్ద బ్యానర్ లో ఒకటి సైన్ చేశాను. ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ కుంది, చిన్నప్పుడు హీరోగా చేసావని విన్నా. రిలీజ్ అవుతుంది. ఏ మూవీ అది? నా సినిమా ఆగిపోయింది అని ఆ మూవీ. దానిలో 30-40 మినిట్స్ ఉంటుంది. ఓకే, 30-40 మినిట్స్ ఉందా? నీ సినిమా ఆగిపోయిందని అదే రమ్ము నేను చెప్తున్నా, నువ్వే నన్ను చూసి అంటే అది రియల్ గా ఆగిపోయింది. అవునా? అంటే వస్తుంది ఇప్పుడు అది, అంటే కొంచెం ఆగిపోయిందా వస్తుందా? అంటే ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, రిలీజింగ్ ఉంది. ఓకే, మ్యాడ్ మూవీ హీరోతో కూడా చేస్తావంట కదా, నారాయణ సార్. సో ఆల్రెడీ కొన్ని మూవీస్ చేసావు, రిలీజ్ కూడా అయినాయి. నీ బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తావు? నా బెస్ట్ మూవీ అంటే ఓకే, సో ఇంకా అంటే మిగతా ప్రాజెక్ట్ కూడా సైన్ చేసావు. అండ్ సీరియల్స్ ఇంపార్టెంటా లేదంటే మూవీస్ ఇంపార్టెంటా అంటే ఏది చూస్ చేసుకుంటా? అంటే రెండు నా కళ్ళు లాంటిది కదా అక్క, ఒకటి పోక్ చేసుకోలేను, ఒకటి సేవ్ చేసుకోలేను. అమ్మ బాబోయ్, సెంటిమెంటల్ తో కొట్టావురా అని ఒక సాంగ్ వస్తుంది చూడు. తెలీదా? అది నీ చిన్నప్పుడు సాంగ్లే, అది నువ్వు ఇంకా పుట్టలేదు అనుకుంటా. సో అది బాగా సెట్ అవుతుంది ఆ సాంగ్ కి. అండ్ మీకు బాగా ఇష్టమైన ఒక యాక్టర్ నేమ్ సీరియల్స్ లో? అంటే పల్లవి అక్క. పల్లవి అక్క, అమ్మ బాండింగ్ ఎలా ఉంటది అమ్మతో? పల్లవి అక్కతోటి నేను ఫుల్ క్లోజ్ ఉన్నాము, అందరం పిల్లలు. సో అక్కతో మేము టైం పాస్ లేనప్పుడు గేమ్స్ ఆడతాం, రీల్స్ చూస్తాం, ఇంకా టైం పాస్ చేస్తాం మేము. సరే గానీ ఇంతకీ ఇందాక నుంచి నవ్వుతూనే ఉన్నావు కదా, ఎందుకంత సంతోషంగా ఉంది? ఏమో మీరు సారీ, మిమ్మల్ని చూస్తుంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది అక్క. నన్ను చూస్తే ఫుల్ ఎనర్జీ వస్తుందా? సరే, ఫుల్ ఎనర్జీగానే ఉండాలి ఎప్పుడు. కావాలంటే నా ఫోటో తీసుకొని నువ్వు ఇంట్లో పెట్టుకొని ఫ్రేమ్ కట్టించుకొని రోజు లేచాక చూడు. ఓకే ఓకే, ఇంకా బాగా ఎనర్జీ రావాలని చెప్పేసి. ఓకే, అంటే నా వల్ల ఎనర్జీ వస్తే మంచిదే కదా, చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది ఎప్పుడు నవ్వుతూ ఉంటే. అంటే ఫేస్ కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటది మనకి, చీక్స్ నవ్వడం వల్ల. సో ఈ రోజు నీకు చాలా బాగా ఎక్సర్సైజ్ చేయించాను నవ్వుతో. నీ లైఫ్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి? నా లైఫ్ లో జరిగిన ఆలోచించుకోవాలి. సో ఏమైందంటే ఆ రోజు మాకు స్పోర్ట్స్ డే అవుతుంది. సో స్పోర్ట్స్ డే లో నేను ఆ రోజు అంటే స్పోర్ట్స్ డే కంటిన్యూస్లీ 1 month అయింది. ఆ రోజు నేను మౌంటైన్ డ్యూ, పెప్సీ, కోకోకోలా, మెరిండా, మాజా, స్ప్రైట్ మొత్తం మిక్స్ చేసి తాగావా? తాగాను. అది తాగిన తర్వాత బస్ లో మేము
ఎంత డాన్స్ చేసామంటే డాన్స్ చేసి విండో నుంచి ఎవరన్నా పోతుంటే బనానా షాప్ ఉంది అనుకోండి, అంకల్ 1 kg బనానా, 1 kg బనానా. ఇంకా అలా అరుచుకుంటా. ఆ రోజు నేను ఎంత నవ్వానంటే, ఈ రోజు మీరు ఎంత చిక్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా అంత నవ్వాను నేను ఆ రోజు. ఓకే, చాలా ఫన్నీ ఇన్సిడెంట్. ఓకే, నీ లైఫ్ లో బెస్ట్ కాంప్లిమెంట్ మూమెంట్ అంటే అంటే యాక్టింగ్ కి వచ్చిన తర్వాత ఎవరు మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు? నా బెస్ట్ కాంప్లిమెంట్ యాక్టింగ్ కి 3-4 ఉన్నాయి, ఏం చెప్పాలో కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, 3 లో ఒకటి చెప్పేసి. 3 లో ఒకటా? లేకపోతే 4 కూడా చెప్పేసి నీకు గుర్తొస్తాయి. నేను ఐ మూవీ చేస్తాను కదా, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ మూవీ చేస్తాను కదా. సో దానిలో వినోద్ కుమార్ సార్ ఉన్నారు. వినోద్ కుమార్ సార్ అంతా షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత లైక్ అసలు అంజు సార్ ఇంకా వినోద్ కుమార్ సార్ అనుకోలేదు నేను బాగా చేస్తానని. సో నేను చేసేసరికి అంజీ సార్ బాగా చేసావు అన్నారు. వినోద్ కుమార్ సార్ ఇంకా వెళ్ళేటప్పుడు నేను నీతో ఫోటో దిగాలంటే ఎంత రూపీస్ చార్జ్ చేసావు అంటారు. అవునా? సో ఆ రోజు నా ఫోన్ పగిలిపోయింది, అందుకనే ఫోటో తీసుకోలేకపోయాను. అడగగానే ఫోన్ పగిలిపోయిందా? నేను ఆ రోజు ఫోన్ పగిలిపోయింది నాది. ఇంకా మమ్మీ ఫోన్ ఏం చేస్తానంటే హోటల్ రూమ్ లో లాక్ చేసాం. ఫోన్ అక్కడ మర్చిపోయాం. 5-6 kilometers దూరం ఉండే లొకేషన్. ఓకే, సో అలా ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అక్కడి నుంచి వచ్చింది. ఓకే, నార్మల్ గా మనం బయటకు వెళ్ళినప్పుడు మన ఫ్యాన్స్ వచ్చి ఫోటో అడగడం కానీ ఇలా చేస్తే మనకి ఇంకా హ్యాపీనెస్ వస్తుంది కదా. సో నీ లైఫ్ లో అంటే కొంచెం ఆ హ్యాపీనెస్ వచ్చిన డే ఏమైనా ఉందా? డే అంటే మేము పిఠాపురం వెళ్ళాం ఒక ఈవెంట్ దీనికే. సో ఇప్పుడు మమ్మీ చెప్పారంట, మమ్మీ నా కోసం కోకోనట్ వాటర్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ఆమె చూసి నన్ను మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అని ఆమె పర్స్ లో అంతా నా ఫొటోస్ ఉన్నాయంట. ఇంకా కోకోనట్ వాటర్ కి ఫ్రీ ఇచ్చేసిందంట. మమ్మీ వద్దు వద్దు అన్నా కూడా ఫ్రీ ఇచ్చేసిందంట. యాక్టింగ్ లో ఉంటే కోకోనట్ ఫ్రీ, బాటిల్ ఫ్రీ ఏమో మమ్మీ అని ఫుల్ ఫోర్స్ చేసిందంట ఆ రోజు. మమ్మీ ఆ రోజు ఫుల్ హ్యాపీ అయ్యారు. సో అది నా బెస్ట్ మూవీ. ఓకే, నీతో ఇంత ఎనర్జీ ఉన్నా కాబట్టి ఒక క్యూట్ సాంగ్ పాడితే. నాకు సాంగ్ పాడాలి లేదు, నాకు వినడం వచ్చాక. వినడం వచ్చా? సో వినడం అంటే ఎవరైనా వింటారా? అది కాదు, ఒక మంచి ఒక 2 అంటే నేను వినడం అంటే ఒక టైప్ ఆఫ్ వైబ్ లా వింటాను. నాకు అంటే నాకు ఒక వైబ్ కూడా ఉండాలి వినడానికి. నేను నార్మల్ గా వినను. అవునా? కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాలే కానీ. సో అంటే ఒక డైలాగ్ అన్నా, ఒక చిన్న డైలాగ్ ఏదైనా. ఓకే, మీరుతో ఉన్నాను కాబట్టి ఒక పెద్ద డైలాగ్ చెప్తాను. నా కోసమా? ఎస్. ఓకే, స్టార్ట్. చూడు నవ్వుతున్నారు. ఓకే, నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు. నా ప్రజల్ని నానాంశలు పెట్టి నాతో స్నేహం చేస్తారు. ద్రుఫట్ అయినా నువ్వు ఇంత నీచుడివి, నరరూప రాక్షసుడు అనుకోలేదు. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజల జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగి బట్ట సామంతుడు దేశంలో చాలా మంది ఉంటారు. నాశ పెట్టే వేద ప్రయత్నం అని సంధించటం చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి వంగి సలాంలు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డలు వేసుకుని వర్తకమని పేరున్న ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు జోలు పట్టి తిరుపులు ఎత్తినప్పుడు ఎక్కడుంది రుద్రఫోర్ట్? మీ బ్రిటిష్ సామ్రాజ్యం. పొరపాటున కూడా వచ్చి రుద్రఫోర్ట్. ఇది నా భూమి. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అల్లలు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మకే నీ పుణ్య భూమిలోనే పుడతాను. మా ప్రజలకి నిలబడతాను. సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. రక్త మాంసాల ధార పోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం. నేను కోరే దళాయి లాంటి సామ్రాజ్యం కాదు. ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరగలరో, ఎక్కడ మనుషులకి ఏ భయం ఉండదో అలాంటి సామ్రాజ్యం నాకు కావాలి. నీ దగ్గర ఉంటా అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. నైస్ నైస్ నైస్. ఎంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తుపెట్టుకున్నారా? ఏదో సో క్యూట్. సో నాకు కూడా ఈరోజు కొంచెం ఏమంటారు చికెక్స్ స్కూల్లోకి వద్దా, నువ్వు ఇంత ఎనర్జీగా ఉన్నావు కాబట్టి. నీకు
ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? సైన్స్. సైన్సా? మ్యాథ్స్ రాదా? మ్యాథ్స్ సెకండ్ ఫేవరెట్. ఓకే, మ్యాథ్స్ కూడా ఇష్టం కానీ సైన్స్ అంటే బాగా ఇష్టం. ఓకే, ఏ టీచర్ అంటే బాగా ఇష్టం? సో లైక్ అన్ని టీచర్స్ నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి యాజ్ లైక్ అ మదర్ నాకు అందరు టీచర్ ఇష్టం. అందరు టీచర్ ఇష్టం. ఓకే, సో మీ స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ లో అమ్మాయిలు ఇద్దరు పేర్లు చెప్పు. ఇద్దరు చాలా మంది ఉన్నారు. అయ్యో, చాలా మంది అమ్మాయిలు ఉన్నారా? ఫ్రెండ్సే చాలా మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, అబ్బాయిలు ఎవరు లేరా? ఉన్నారు. అబ్బాయిలు కూడా ఉన్నారు. అదే భయం వేసింది, మళ్ళీ అబ్బాయిలు లేరేమో, ఓన్లీ అమ్మాయిలే ఉన్నారు. లేదు లేదు. సో ఎవరైనా హీరో అని పిలుస్తారా స్కూల్లోకి వెళ్ళగానే? హీరో ఏ అమ్మాయి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది, అరే నువ్వు సూపర్ గా ఉన్నారా అని చెప్పి మీ ఫ్రెండ్స్ లో అమ్మాయిల్లోనే? లీషా. ఏంటి నేమ్ ఏంటి? లీషా. లిషా. ఓకే, తను యూకేకి వెళ్ళిపోయింది. ఇంకా అంత ఇంకా ఇంకా చాలా ఇంకా ఎవరు లేరు. బెస్ట్ అమ్మాయి చెప్పిందని చెప్తావు. ఓకే, స్కూల్లో ఫస్ట్ బెంచా, సెకండ్ బెంచా, లాస్ట్ బెంచా? హే, క్వశ్చన్ అడుగుతారా? ఐఎమ్ బ్యాక్. అఫ్ కోర్స్ మనం ఆర్టిస్ట్ అందరూ బ్యాక్ బెంచ్ కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాం, రైట్? మీ అక్కతో కూర్చున్నాను బ్యాక్. అదే నువ్వు నామినేట్ వేస్తున్నావు. అఫ్ కోర్స్ బ్యాక్ బెంచ్. ఓకే, ఎన్ని మార్క్స్ వస్తాయి? నేను లైక్ టాపర్ కాదు, అలాని ఫెయిలియర్ కాదు, నేను అలాని మిడిల్ కూడా కాదు. లాస్ట్ బెంచ్. టాపర్ కంటే తక్కువ. అదే లాస్ట్ బెంచ్. ఆబ్వియస్లీ. సో అందరినీ అంటే స్కూల్లో కూడా అందరినీ లాక్కొచ్చి వెనకల బెంచ్ లో వస్తే అందరు వస్తారు అంతే. అది ఏమంటారు, మ్యాగ్నెటిక్ పెట్టారు, మ్యాగ్నెటిక్ పవర్ ఉంది మాలో. సో నువ్వు ఇటు రాగానే అందరు వచ్చేసి అంతమంది అమ్మాయిలు ఉన్నారని చెప్పావు కాబట్టి సో అంతమంది అమ్మాయిల్లో నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇప్పుడు చెప్పాను కదా అందరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. లేదు, ఒక్క అమ్మాయి పేరే చెప్పాలి. ఫైటింగ్ అయిపోయింది అక్క అక్కడ. యూకే వెళ్ళిపోయిన అమ్మాయి అనుకోవచ్చా? అందరూ అంటే అందరు నా బాయ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, సో మొత్తానికి ఇటు పెట్టేసావు. అంతే. నీకు బాగా హీరోస్ లో ఎవరంటే బాగా ఇష్టం? రితిక్ రోషన్. సో యాక్టింగ్ లో ఎవరంటే బాగా ఇష్టం హీరోస్ లోనే? గోవిందా సార్. ఓకే, నీకు బాగా ఇష్టమైన మూవీ హీరోయిన్స్ లో ఎవరంటే బాగా ఇష్టం? నీకే అందరు చాలా కష్టపడతారు, అందరు చాలా కష్టపడి మూవీ చేస్తారు కాబట్టి అందరు ఇష్టం. తెలివిగల్లోడు, తెలివిగా ఆన్సర్లు ఇస్తున్నాడు. ఏదో ఒక రోజు దొరకపోడా మనం బయటకు లాగకపోమా. సో నీకు బాగా కుకింగ్ అంటే బాగా ఇష్టం అంట కదా, బాగా వచ్చంట కదా. ఏ డిష్ బాగా చేస్తావు? నేనా? నువ్వే. అన్నిటికంటే బాగా చేసేది నేను లజానియా. ఇప్పుడు దాకా అలాంటి కుకింగ్ లో నేను ఆ పేర్లే వినలేదు. లజానియా. ఏ లజానియా అంటే మొన్ననే ట్రై చేశాను, బాగా వచ్చింది. ఏంటి డిష్ ఏంటి? అంటే అది ఓల్డ్ టైప్ ఆఫ్ నూడిల్స్ అక్క. లైక్ దానిలో అంతా చీజ్ ఉండి, అంటే మీకు ఎలా ఉంటుంది, కేక్ లాగా ఉంటది. దానికి ఒక పేరు ఉందా లేకపోతే నువ్వే? లేదు, మీరు గూగుల్ లో సెర్చ్ చేయండి లజానియా, కామెంట్ బాక్స్ లో ఫిల్ చేయండి. ఓకే, ట్రై చేయండి. మళ్ళీ ఏమన్నా అయితే నన్ను అడగబాకండి, వాడికే మెసేజ్ చేయండి. సో మొత్తానికి అయితే కొత్త డిష్ ట్రై చేసినా అని చెప్తున్నా. ఓకే, నాకు ఏ రోజైనా అవకాశం ఇస్తావా? ఇస్తా. అఫ్ కోర్స్ చేస్తా. మళ్ళీ లేస్తా కదా నెక్స్ట్ టైం. మీరు చాలా ఎనర్జెటిక్ గా లేస్తారు. ఓకే, లేదంటే నువ్వు మళ్ళీ జ్యూస్ ఇవ్వమంటే దాంట్లో థమ్స్ అప్, మాజా ఇవన్నీ మిక్స్ చేసి. అది అక్క చిన్నప్పుడు 2022 లో అదంతా. ఓకే, ఇప్పుడు ఓన్లీ కూల్ డ్రింక్ తాగితే నేను ఓన్లీ ఓషన్ తాగుతా. ఓన్లీ ఇప్పుడు పెద్దోడు అయిపోయినావు, నేను చిన్నప్పుడు అలా చేశాను, కింద మీద అయ్యాను, అయిపోయిందని చెప్తున్నావు అంతేనా? ఓకే, ఇప్పుడు నార్మల్ డ్రింక్ ఏమంటే ఏ డ్రింక్ ఇస్తారు సార్? నేను ఓన్లీ ఓషన్ తాగుతాను. ఓషన్ అంటే అది యుఎస్ లేకపోతే ఇండియాలో ఉన్నాడా అర్థం కావట్లేదు. మొత్తం ఏదేదో చెప్తున్నా, డిషెస్ పేర్లు, తర్వాత జ్యూసెస్ పేర్లు. నేను ఇప్పుడే వింటున్నా. ఓషన్ అంటే అక్క, అది ఓషన్ అంటే నేనేమనుకున్నా తెలుసా,
సముద్రం అనుకున్నా. నో నో నాట్ దట్ ఓషన్. దానిలో నార్మల్ వాటర్ లో ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ కలిపిస్తారు, అది లేకపోతే ప్రైమ్. ఎప్పుడన్నా ఏమరా నువ్వు ప్రైమ్ లోగన్ పాల్ కి వేస్తాయి. నువ్వు పెద్ద అయిన తర్వాత అమెరికా వెళ్ళిపోరా, ఇక్కడ సెట్ అవ్వవు సార్. ఇక్కడ మీరు అర్జెంట్ గా బ్యాగ్ సర్దేసుకొని వెళ్ళిపోవాల్సింది. డ్రీమ్ ఉందా చదువుకొని మనం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోదాం అలా? యూకే మీ ఫ్రెండ్ ఉంది కదా, వెళ్ళవా? చూద్దాం అక్క, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఓకే, అంటే మీ మమ్మీ వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా లేదంటే యాక్టింగ్ కి పంపించడానికి ప్రిఫరెన్స్? మమ్మీ రెండిటికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది ఉండాలి. లేదు లేదు, మమ్మీని పిలిచి అడగండి. మమ్మీ అన్ని అంటది, అది వస్తే ఇది రావాలి, ఇది వస్తే అది కూడా రావాలి. రెండింటిని నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ మనం అఫ్ కోర్స్ వాళ్ళు చెప్తా ఉంటారు, మనం ఎట్లా నెగ్లెక్ట్ చేస్తానే ఉంటాం అనుకో కదా. అంటే షూటింగ్ ఉన్నప్పుడు నేను చదువుకోను, షూటింగ్ లేనప్పుడు చదువుకుంటా. సరే, నాకు కూడా కొంచెం ఫ్యాషన్ గా నేర్పియచ్చు కదా. మీరు ఆల్రెడీ ఎంత ఫ్యాషనబుల్ గా ఉన్నారు చూడండి. నేనా? ఎస్. నీ కింద నేను ఎక్కడ రా చెప్పు, నీ మాటల కింద మేము ఎక్కడ చెప్పు అసలు. ఇంత చిన్నపిల్లలం మేము తెలుసా అక్క, మిమ్మల్ని చూసుకుంటాను పెరిగాను కానీ. సార్ దిస్ ఈస్ టూ మచ్ సార్. అసలు నన్ను చూసుకుంటా వెరగా అంట, నేనే చిన్నపిల్లని, నువ్వు నాలో మళ్ళీ నన్ను చూసుకుంటా వెరగా అని చెప్పావు చూడు, అది హైలైట్ అసలు. ట్రోలింగ్ లో వేసుకోండి సార్. సో మొత్తాన్ని ఫన్నీ చేస్తున్నావు. నేను కూడా ఒక ఫ్రేమ్ కట్టించుకొని పొద్దున్న లేసి ఎనర్జీగా నీ మొహం స్టార్ట్ చేద్దాం. సో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నేను ఆల్రెడీ కవర్ చేసేసాను దుబాయ్. నెక్స్ట్ ఏ ప్లేస్ కవర్ చేయబోతున్నావు? అది తెలీదు. ఓన్లీ అవుట్ ఆఫ్ కంట్రీసా లేకపోతే ఇండియాలో కూడా ఏమన్నా ఉన్నాయా? అంటే ఇండియాలో తిరిగేసాను మాక్సిమం. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా కొంచెం తిరిగేస్తాను, ఇంకా కొంచెం తిరుగుతున్నావు. ఎస్, తిరగాలి, ఇంకా తిరగాలి. ఎందుకంటే స్కూల్ షూటింగ్స్, ఎలా మానేసేస్తున్నావు అసలు? షూటింగ్స్ అంటే ఒక స్కూల్ అంటే మనకి అస్సలు పడదు కదా, అంతే కదా. ఆల్వేస్ షూటింగ్ అంటే ఎనర్జీ వస్తుంది, కానీ పొద్దున్నే లేచి స్కూల్కి పోవాలంటే అమ్మా 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 అని ఉంటది కదా ఇంట్లో. అక్క, ఐఎమ్ సిన్సియర్ స్టూడెంట్, కట్ చేసుకోండి, మా టీచర్స్ చూస్తారు. అది సార్, దాని వెనకాల వేరేది ఉంది, అది కట్ చేయకండి. ఓకే, సో మనకి స్కూల్ కంటే ఎక్కువ షూటింగ్ లో పోతేనే ఎనర్జీ బాగా ఎక్కువ. అంటే అక్కడ అందరూ టెక్నీషియన్స్ నుంచి యాక్టర్స్ దాకా, ప్రొడక్షన్ దాకా అందరు మాడతారు కదా. సో మాడతారు. స్కూల్ పోతే ఆ బుక్ తిరగేయాలి, ఈ బుక్ తిరగేయాలి, మనకి ఎందుకు ఈ బుక్లు అనేది. సో మొత్తానికి అయితే మా ఉజ్వల్ తో నేను చాలా చాలా ఎంజాయ్ చేసా, చాలా ఫన్ చేశాడు. సో ఎనర్జీ కూడా వచ్చింది నాకు. పొద్దు నుంచి వర్క్ చేసినా కూడా ఈరోజు ఉజ్వల్ చూడగానే చాలా ఎనర్జీ వచ్చింది నాకు. సో ఉజ్వల్ కూడా అంతే ఎనర్జీగా ఉన్నాడు కాబట్టి నాకు కూడా అంతే ఎనర్జీ ఉంది అనుకోండి. సో ఉజ్వల్, ఇంకా నువ్వు చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, అందరినీ ఇలానే నవ్వించాలి, అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఉజ్వల్. సో చూసారు కదా, మన ఉజ్వల్ తో మంచి మంచి ఫన్నీగా ఇంటర్వ్యూ అయితే జరిగింది. మరొక ఇంటర్వ్యూతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.